ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల వివాదం కోర్టుకు చేరనుంది. అసెంబ్లీలో తనను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే రోజాపై లీగల్గా పోరాడేందుకు ఎమ్మెల్యే అనిత సిద్ధమైనట్టు చెప్పారు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా సభలో వ్యాఖ్యలు చేసిన రోజాకు లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంటే నేను అటువంటి విషయానికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ పనిష్మెంట్ విషయం అసెంబ్లీ చూసుకుంటారు, అసెంబ్లీ స్పీకర్ గారు చూసుకుంటారు. కానీ నన్ను వ్యక్తిగతంగా దూషించినందుకు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళ మీద ఇంకొక మహిళ, ఇప్పుడు ఎవరో ఒక పురుష ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడారు అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసని ఆలోచించుకోగలం. కానీ ఒక మహిళని ఇంకొక మహిళ ఆ రకంగా మాట్లాడారంటే అది జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఆ విషయంలో ఒక ఎమ్మెల్యేకి నేను నోటీస్ ఇవ్వడం కాబట్టి నేను లాయర్లందరినీ కూడా కన్సల్ట్ చేసి లాన్ అంతటిని కన్సల్ట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిఫర్మేషన్ నోటీస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ఎంతవరకు వెళ్ళడానికైనా నేను మాత్రం సిద్ధంగా ఉన్నా. కాకపోతే నా ఉద్దేశం ఒకటే, ఈ డిఫర్మేషన్ నోటీస్ వల్ల నేను ఏదో లాభాపేక్ష కాదండి. ఇది ఇటువంటి సిచ్యువేషన్స్ అసెంబ్లీలో మరొకసారి జరగకూడదు. ఇది నా ఎయిమ్. ఎందుకంటే చాలా మంది అసెంబ్లీ మీద ఈ రోజుకే ఇటువంటి ప్రతిపక్ష ఈ సంవత్సరాల కాలంలో మీరే అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరికి అసెంబ్లీ మీద ఒక రకమైన భావన ఏర్పడిపోయింది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తారని. అటువంటిది ప్లస్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాకుంది. ఈరోజు నేను సాక్షి పేపర్లో చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో దళితులకి ఏమైపోతున్నారో అని అర్థం అవ్వట్లేదు అన్న పదాలు ఉపయోగించారు. కానీ అదే దళిత మంత్రిని కానీ అదే దళిత ఎమ్మెల్యేని కానీ అన్ని రకాలుగా నీ శాసనసభ్యులు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతిపక్ష సభ్యులు ఎందుకు వారించట్లేదు? కనీసం నువ్వు ఎందుకు ఇలా చేసావని నీవు వాళ్ళకి కనీసం పనిష్మెంట్ పక్కన పెడితే ఇలా చెయ్యకూడదనే విషయం కూడా చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఈరోజు నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా దళితుల గురించి మాట్లాడుతున్నారంటే మాకైతే అది అర్థం కావట్లేదు. ఏదో అంటారు కదా, మనకి లోపలంతా ఒక రకంగా ఉండి బయట వేరే రకంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. లోపలేమో అసెంబ్లీలో కనీసం దళితులకు ఎటువంటి న్యాయం చేయరు, దళితుల పట్ల ఎటువంటి శ్రద్ధ కూడా చూపించరు, వాళ్ళకి గౌరవం ఇవ్వరు. వాళ్ళు బయటకు వచ్చేసరికి ప్రజల ముందు ఏంటంటో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నా విన్నపం, ఇది ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, ఒక మహిళా శాసనసభ్యురాలుగా దయచేసి ఇటువంటి వాళ్ళని మీరు కట్టడి చేయకపోతే నా పరంగా నేను ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇది నా వ్యక్తిగత విషయం. నా వ్యక్తిగత విషయాలు టచ్ చేసిన ముఖ్యంగా చదువుకున్న మహిళగా నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ఏదో చేయాలని తపనున్న వ్యక్తిగా బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎదుర్కోలేక మీరు చేస్తున్న నిందలు ఇవన్నీ మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని ఏదో రకంగా నోరు మోయించడానికి ఒక మహిళా శాసనసభ్యురాల మీద ఇంకొక మహిళా శాసనసభ్యురాల చేత మీరు మాట్లాడించడం అనేది నిజంగా సభ్య సమాజం ఈరోజు తలదించుకుంటుంది. ముఖ్యంగా ఇదైతే నేను మర్చిపోలేని సంఘటన అండి, మీ అందరికీ తెలియజెప్పాలి. అంటే ప్రతిరోజు కూడా ఈ విషయంలో నేను చాలా నలుగుతున్నా. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని ఈవెన్ సుప్రీంకోర్టుకి అయినా సరే నేను ఇందులో అమెండ్మెంట్ చేయడానికైనా సిద్ధంగా ఉండడానికి నేను అంత దూరం వెళ్తా. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్స్ అసెంబ్లీలోనే మాట్లాడుకోవాలి, అసెంబ్లీ బయట మాట్లాడకూడదు అని ఒకటి ఉన్నది. బట్ ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడితే బయటకు వచ్చింది, అసెంబ్లీ వరకే పరిమితం అవ్వాల. మరుసటి రోజు అఫీషియల్గా సిడి రిలీజ్ చేశారు. మొత్తం జనాలందరికీ తెలిసింది ఈ విషయం, ఏమన్నారు ఏంటన్నది. ఈ విషయంలో నేను పర్సనల్గా డ్యామేజ్ అయ్యాను, నా పర్సనల్ ఇమేజ్ అనేది దెబ్బతిన్నది. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. ముఖ్యంగా నా పిల్లలు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా చాలా ఎక్కువగా బాధపడ్డా. ఈ నేపథ్యంలో నేను డిఫర్మేషన్ నోటీస్ ఇస్తూ నా హక్కులు నేను కాపాడుకుంటా. ఈరోజు నేను ఏదో అవినీతి ఏదో చేసో నేను అసెంబ్లీలో కూర్చోాలా. నేను ప్రజల అభిష్టం మేరకు ఒక మంచి నాయకుడి నాయకత్వంలో ఈరోజు నేను అసెంబ్లీలో కూర్చొని నా పరంగా నేను వాదిస్తున్నా. నేను ఈరోజే మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన విషయాల్లో కానీ నేను ఈరోజు వరకు అసెంబ్లీలో జరిగిన విషయాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా పొరపాటు దొరికినట్టు నువ్వు చూపిస్తే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే రకంగా నువ్వు గనక తప్పు చేసినట్టు నువ్వు ఫీల్ అయితే బహిరంగ క్షమాపణ చెప్పగలవా? ఇదే విషయం నేను అడుగుతున్నానండి మీడియా తరఫున. ఎందుకంటే ఒక మహిళ రేపొద్దున నాకైంది, రేపొద్దున అదే పొజిషన్ ఆవిడకి వస్తుంది. ఆవిడకి వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఈరోజు చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఆవిడ రేపొద్దున వేరే పార్టీ కంపల్సరీ వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ పార్టీలు మారడం బాగా అలవాటు. ఈ పార్టీలు మారే నేపథ్యంలో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఆడవాళ్ళని ఈ రకంగానే ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ నోటికి అడ్డు అదుపు లేదు. మీరు లాస్ట్ నుంచి చూస్తారు, లాస్ట్ అసెంబ్లీలోనేమో నన్ను ఏమైనా
రేప్ చేయగలరా, మహా అయితే ఏం చేస్తారు, రేప్ చేస్తారు, ఇలాంటి పదాలు ఉపయోగించింది. బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడితే నా చేరిపిస్తాను కట్టుకో. నిజంగా అలాంటి వర్డింగ్స్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లే. అందరూ అయిపోయారు. పీతల సుజాత గారిని మా ఆకారం చూసుకోని రకరకాలుగా, అది దేవుడిచ్చిన ఆకారం అండి. ఇలాంటి విషయాలు మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, ఆవిడకి నచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి ముఖ్యంగా నాకు లేదండి. ఇది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరికీ లేదు. ఈ విషయంలో నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి ఈ విషయంలో నేను పర్టికులర్గా నోటీస్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఈ నోటీస్ ఆల్రెడీ ఇష్యూ అయింది. ఇందులో కూడా ఈ నోటీసులో కూడా డిఫర్మేషన్ నోటీస్ ₹1,00,000 పైన నేను వేశానండి. ₹1,00,000 పైన నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కోర్టులో కూడా వేస్తాను. ఈ కోర్టులో దేని వరకైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఈ విషయంలో నాకు న్యాయం జరగాలి, నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఇటువంటివి రిపీట్ కాకూడదు. ముఖ్యంగా అది డిఫర్మేషన్ కేసులో వాట్ ఎవర్ ఇట్ ₹1,00,000, 2 కోట్ల, 10 కోట్ల అనేది ఇష్యూ కాదు. ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటివి పునరావృతం కాకూడదు. అసెంబ్లీ తాలూకా గౌరవాన్ని కాపాడే విషయంలో నేను ముందుంటాను. నాకు జరిగిన అవమానాన్ని బయట పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాదు. ఎందుకనంటే ఇలాంటివి నేను గనక కామ్గా ఉంటే కంపల్సరీగా రిపీట్ అవుతూనే ఉంటాయి. రేపొద్దున ఏ మహిళా శాసనసభ్యురాల మీద కానీ, ఏ పురుషుల మీద కానీ, పురుష శాసనసభ్యుల మీద కానీ ఇటువంటి జరగకుండా ఉండడానికి నేను ఈ నోటీస్ అనేది ఇష్యూ చేసిన. దానికి ఇందాక మీరు చెప్పినట్టు మీ అందరికీ చెప్పాను, ఇటువంటి పునరావృతం కాకూడదు అనేది మెయిన్ ఉద్దేశం నాది. ఈ ఉద్దేశంలో ప్రజలందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా మరోసారి మీడియా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.